ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శశాంక్. తిరుమలకొండ వెంకటేశ్వరుని ఆలయంలో ధ్వజస్తంభం మాను పుచ్చిపోయింది. అది ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు. కాబట్టి టీటీడీ తిరుమల ధ్వజస్తంభం పునర్నిర్మించడానికి 75 నుంచి 85 అడుగుల టేకు చెక్కను గాలింపు చేస్తున్నారు. అవును, మీరు రేడియోలో విన్నది నిజమే. తిరుమల కొండ మీద వెంకటేశ్వరుని ఆలయంలో ధ్వజస్తంభం మాను పుచ్చిపోయింది. ఆ విశేషాలు ఏంటో ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. 1982 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పీవీఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు. వారి హయాంలో తిరుమలలో అనేక మరమ్మతులు చేపట్టారు. అందులో భాగంగానే ధ్వజస్తంభానికి ఉన్న బంగారు ప్లేట్లని పాలిష్ చేయడం కూడా ఒకటి. ఆ పనిలో భాగంగా పతాక భాగం తొలగిస్తే ధ్వజస్తంభం కనబడలేదు. కంగుతిన్న సిబ్బంది వెంటనే 4 వరుసల ధ్వజస్తంభం చుట్టూ ఉన్న బంగారు ప్లేట్లను తొలగించి చూశారు. కొన్ని అడుగుల వరకు ధ్వజస్తంభం మాను కనబడలేదు. ఆ మానంతా పుచ్చిపోయింది. ఆ పని చేస్తున్న సిబ్బంది వెంటనే అధికారులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అది తెలుసుకున్న టీటీడీ అధికారులు ధ్వజస్తంభం దగ్గరకు చేరుకొని ధ్వజస్తంభాన్ని కింద నుంచి పై వరకు అలా చూస్తూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంత పెద్ద ధ్వజస్తంభము కేవలం బంగారు ప్లేట్ల ఆధారంతో ఎలా నిల్చొని ఉంది? ఇది కేవలం తిరుమలలో కొలువైన ఆ వెంకటేశ్వరుడి మహత్యం కాకపోతే ఇంకేమిటి మరి? తిరుమల శ్రీవారి ఆలయం లోపలి నుంచి ఏ వస్తువైనా, పూజా ద్రవ్యమైనా, ఉత్సవమూర్తులతో సహా బయటకు వెళ్లాలన్నా, అలాగే బయట నుంచి లోపలికి రావాలన్నా ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేస్తూ తీసుకుని వెళ్లాల్సిందే. ప్రతి ఏటా బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తొలి రోజు జరిగే ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేస్తూ స్వర్గలోకంలోని దేవ, దానవ, యక్ష, కిన్నెర, గంధర్వాతి దేవతలను శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఇంతటి ప్రాముఖ్యం గల ధ్వజస్తంభము పుచ్చిపోయింది. చూడనంత కాలం సాగిపోయింది, కానీ చూశాక దాన్ని వెంటనే పునరుద్ధరించాలి, మరమ్మతులు చేసి వదిలేయలేం అని అనుకుని టీటీడీ అధికారులు పాత ధ్వజస్తంభం తాలూకు ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళ దగ్గర ఉన్న 190 ఏళ్ల రికార్డ్స్ ని చెక్ చేస్తే ధ్వజస్తంభం గురించి ఎక్కడా ప్రస్తావనే లేదు. అంటే ఈ ధ్వజస్తంభము ఒకవేళ శ్రీకృష్ణదేవరాయల కాలంలో పునర్నిర్మించినా కూడా అది 500 సంవత్సరాల పైమాటే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ధ్వజస్తంభం ఎంత పాతదో. ధ్వజస్తంభాన్ని గనక వెంటనే పునర్నిర్మించకుంటే రేపో మాపో కూలిపోవచ్చు. పొరపాటున కూడా కలియుగ దైవానికి ఆ అపకీర్తి రానివ్వకూడదు అని నిశ్చయించి వీలైనంత త్వరగా ధ్వజస్తంభాన్ని పునర్నిర్మిద్దాం అని టీటీడీ యాజమాన్యం నిర్ణయించి ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేశారు. టీటీడీ అధికారులు ఇక పని మొదలు పెడదాం అని వేద పండితులు, ఆగమ నిపుణులతో చర్చించారు. ఆగమ శాస్త్ర ప్రకారం వాళ్లకు అప్పుడే తెలిసిన విషయం ఏమిటంటే ధ్వజస్తంభానికి వాడే మానుకి 4 మెయిన్ క్వాలిటీస్ ఉండాలి అని. అందులో మొదటిది, ఆ మానుకి ఎలాంటి తొర్రలు ఉండకూడదు. రెండవది, దానికి కొమ్మలు ఉండకూడదు. మూడవది, ఎలాంటి పగుళ్ళు ఉండకూడదు. నాలుగవది, ఎట్టి పరిస్థితుల్లో మాను వంకరగా ఉండకూడదు. వీటికి తోడు తిరుమలలో ధ్వజస్తంభానికి అవసరం బట్టి ధ్వజస్తంభం కనీసం 75 అడుగుల ఎత్తు ఉండాలి. దీర్ఘకాలం మన్నిక కలిగి ఉండాలంటే అది టేకు మాను అయి ఉండాలి. ఇవన్నీ వినేసరికి టీటీడీ అధికారులకు మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే అంత పెద్ద చెట్టు ఉండాలంటే కనీసం ఆ చెట్టుకి 300 సంవత్సరాల వయసు ఉండాలి. టీటీడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ అధికారులను సంప్రదిస్తే అటవీ శాఖ ఆఫీసర్స్ చెక్ చేసి ఇలాంటి లక్షణాలు ఉండే టేకు చెట్లు మన రాష్ట్రంలో దొరకడం అసాధ్యం, కాకపోతే కేరళ లేదా కర్ణాటక అడవుల్లో దొరికే అవకాశం ఉంది అని హింట్ ఇచ్చారు. టీటీడీ యాజమాన్యం రేడియోలో ఈ విషయాన్ని అనౌన్స్ చేయించారు. టీటీడీ యాజమాన్యానికి ఉన్న తలనొప్పులు సరిపోవట్లేదు అన్నట్లుగా కొంతమంది కొత్త పుకార్లు పుట్టించారు. అది ఏమిటంటే ఆలయ మహంతుల యాజమాన్యంలో ఉన్నప్పుడు ధ్వజస్తంభం కింద నిధి దాచిపెట్టారు అని పుకార్లు పుట్టించారు. ఆ వార్త ఆ నోటా ఈ నోటా చేరి రాష్ట్రమంతటా గుప్పుమంది. టీటీడీ యాజమాన్యం సరే అని కొందరు రిటైర్డ్ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది, పత్రికా విలేకరులు, స్థానిక పెద్దలు, టీటీడీ స్టాఫ్ తో ఎంపిక చేసిన ప్రతినిధులతో ఈ నిధి లెక్క చూడడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈలోగా హెచ్ఎస్ఆర్ అయ్యంగార్ అనే భక్తుడు కర్ణాటక నుండి పీవీఆర్కే ప్రసాద్ గారికి టెలిఫోన్ చేసి, అయ్యా, రేడియోలో అనౌన్స్మెంట్ విన్నాను. 75 అడుగుల మాను కావాలంటే కర్ణాటకలోని దండేలి అడవుల్లో అది దొరికే అవకాశం ఉంది. ఇక్కడ అడవి శాఖ చీఫ్ కన్జర్వేటివ్ తో నాకు పరిచయం ఉంది. మీరు లాంఛనప్రాయంగా వారికి ఒక లెటర్ రాసి పంపిస్తే నేను ఆ చెట్టుని వెతికి పెడతాను. శ్రీనివాసుడికి నేను చేసే సేవ అనుకోండి అని అన్నాడు. పీవీఆర్కే ప్రసాద్ గారు హెచ్ఎస్ఆర్ అయ్యంగార్ చెప్పినట్లుగానే అడవి శాఖ చీఫ్ కన్జర్వేటివ్ తో ఫోన్ లో మాట్లాడి టీటీడీ తరఫున లెటర్ రాసి పంపించాడు. హెచ్ఎస్ఆర్ అయ్యంగార్ మాట ఇచ్చినట్లుగానే అడివంతా గాలించి 16 టేకు చెట్లని సెలెక్ట్ చేసి పెట్టాడు. ఒక్కోసారి విధి ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. సరిగ్గా అదే వారంలో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ ఆర్ గుండూరావు గారు సకుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. స్వామివారి దర్శనం చేయించిన తర్వాత పీవీఆర్కే ప్రసాద్ గారు ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు గారిని కలిసి ఈ ధ్వజస్తంభం విషయం చెప్పాడు. కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు గారు వెంటనే అదెంత భాగ్యం, నూతన ధ్వజస్తంభాన్ని తిరుమలకి కర్ణాటక రాష్ట్రం తరఫున విరాళంగా ఇప్పిస్తాం అని అన్నారు. ఆ మాట వినంగానే టీటీడీ అధికారులకు కొండంత బలం వచ్చింది. అంతా ఆ స్వామివారి లీల అనుకుని టీటీడీ అధికారులు దండేలి అడవుల్లోకి చేరుకున్నారు. హెచ్ఎస్ఆర్ అయ్యంగార్ చూసిపెట్టిన 16 చెట్లను పరిశీలించి అందులో 6 చెట్లని ఫైనల్ చేశారు. వాస్తవానికి ధ్వజ
ధ్వజస్తంభం కోసం ఒక చెట్టు సరిపోతుంది, కానీ ముందు జాగ్రత్తగా 6 చెట్లని ఫైనల్ చేశారు. టీటీడీ అధికారుల ముందు ఇప్పటికిప్పుడు 3 మెయిన్ ఛాలెంజెస్ ఉన్నాయి. మొదటిది, దట్టమైన అడవుల్లో కొండవాళ్ళలో ఉన్న ఈ 75 అడుగుల పొడుగున్న 6 టేకు చెట్లని నరికించాలి. రెండవది, కొండవాళ్ళ మీద నుండి ఘాట్ రోడ్ వరకు రోడ్డు సరిగ్గా లేదు, దాన్ని సరి చేపించాలి. మూడవది, 6 మానుల్ని కొండ మీద నుండి 8 కిలోమీటర్ల కింద ఘాట్ రోడ్ వరకు తీసుకురావాలి. పాపం టీటీడీ అధికారులు ఊరి కాని ఊరు, ఇక అంతా ఆ శ్రీనివాసుడి మీదే భారం మోపి ముందుకు సాగారు. అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ అతనే దగ్గరుండి చెట్లను నరికించి కొండ మీద నుంచి ఘాట్ రోడ్ వరకు రోడ్డు ఏర్పాటు చేయించాడు. అక్కడ జరిగే హడావిడంతా తెలుసుకున్న అడవిలో పనిచేసే సోమాని పేపర్ మిల్లు వారు టీటీడీ అధికారుల దగ్గరకు వచ్చి ఈ కొండపైన ఉన్న మానుల్ని ఘాట్ రోడ్ మీద ఉన్న 16 చక్రాల ట్రక్ మీద లోడ్ చేసి ఈ విధంగా ఆ శ్రీనివాసుడికి సేవ చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించండి అని చెప్పి 6 మానుల్ని ఘాట్ రోడ్ లో నుంచి తీసుకువచ్చి 16 చక్రాల ట్రక్ మీదకి లోడ్ చేశారు. ఇక డ్రైవర్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ట్రక్ ముందు టెంకాయ కొట్టి దండేలి అడవి నుంచి బయలుదేరి బెంగళూరుకి రావడానికి 2 రోజులు పట్టింది. అక్కడి నుంచి బయలుదేరిన ఆ 16 చక్రాల ట్రక్ నెక్స్ట్ డే సాయంత్రానికి 4 గంటలకి తిరుపతి చేరుకుంది. ఊరి బయట డైరీ ఫామ్ దగ్గర తిరుపతిలో ఆ 16 చక్రాల ట్రక్కులో ఉన్న మానులకి దారి పొడవుతా పూలు జల్లుతూ టెంకాయలు కొడుతూ హారతి పల్లెలతో స్వాగతం పలికారు. రోడ్లంతా జనాలతో కిక్కిరిసిపోయింది. అక్కడి నుంచి ఇంకో గంట సేపటికి అలిపిరికి చేరుకుంది. టీటీడీ చైర్మన్ నాగిరెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీవీఆర్కే ప్రసాద్ గారు ఆ ట్రక్ కోసం అలిపిరి దగ్గర ఎదురు చూస్తున్నారు. ఆ ట్రక్ డ్రైవర్ కిందకి దిగి పీవీఆర్కే ప్రసాద్ గారి దగ్గరకు చేరుకుని ట్రక్ డ్రైవర్ పీవీఆర్కే ప్రసాద్ గారితో ఇలా అన్నాడు: సార్, ఈ ఘాట్ రోడ్డు 18 నుంచి 19 కిలోమీటర్ల దూరం ఉంది. అందులో 7-8 సంక్లిష్టమైన మలుపులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్ ఆపకుండా కొండ మీదకి నడుపుకు పోగలగాలి. ఒకవేళ ఆ హైట్ లో ట్రక్ ఆపవలసి వస్తే మళ్ళీ ఆ ట్రక్ పికప్ చేయడం చాలా కష్టం. అంతేకాదు, ట్రక్ ఘాట్ రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో ట్రక్ తగిలి ఘాట్ రోడ్ లో ఉన్న పిట్టగోడలు దెబ్బతినవచ్చు, బండరాలు దొర్లి కింద పడవచ్చు. మీరు ఓకే అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 మానుల్ని కొండ మీదకి చేర్చి తీరుతా అని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. విధి నిర్వహణలో సమర్థుడైన పీవీఆర్కే ప్రసాద్ గారు, ఏం జరిగినా నేను చూసుకుంటాను, నీవు ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 మానుల్ని కొండ మీదకి చేర్చు అని అన్నాడు. భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పాత ఘాట్ రోడ్ పైకి మరల్చారు. ట్రక్ డ్రైవర్ వెంకటేశ్వరుడిని స్మరించి భారమంతా ఆ వెంకటేశ్వరుడి పైనే మోపి అలిపిరి నుంచి కొండపైకి ఘాట్ రోడ్ లో ట్రక్ తీసుకుని బయలుదేరాడు. షార్ప్ టర్నింగ్ దగ్గర ట్రక్ డ్రైవర్ చెప్పినట్లు ట్రక్ తగిలి ఘాట్ రోడ్ లో ఉన్న పిట్టగోడలు డ్యామేజ్ అయ్యాయి, బండరాలు దొర్లి కింద పడ్డాయి. ఆ డ్రైవర్ గుండెలు ఉగ్గపట్టుకుని ఫీట్లు చేసుకుంటూ సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లో సూర్యాస్తమయంలోగా సంభ్రమాశ్చర్యాల మధ్య ట్రక్కుని తిరుమలకు చేర్చాడు. అక్కడే ఉన్న వేలాది భక్తుల ఆనందోత్సవాలతో గోవిందా గోవిందా అని నామస్వరాలతో 7 కొండలు ప్రతిధ్వనించాయి. అప్పటికే ఆలయం ఎదురుగా సన్నిధి వీధిలో సిద్ధం చేసిన చోట 6 మానుల్ని ట్రక్కు నుండి అన్లోడ్ చేశారు. పీవీఆర్కే ప్రసాద్ గారు ట్రక్కు అద్దె 70,000 చెక్కును రెడీ చేసి ట్రక్ యజమానికి అందించబోయారు. దానికి ఆ ట్రక్ యజమాని, సార్, స్వామివారి సేవకు నాకు అద్దె వద్దు, నిజానికి ఏ పుణ్యఫలంగానో ఈ సేవ చేసే అదృష్టం నాకు దక్కింది, ఈ చిన్న సహాయం శ్రీనివాసుడికి చేసుకొనివ్వండి అని కోరాడు. పీవీఆర్కే ప్రసాద్ గారు ట్రక్కు డ్రైవర్ని, ట్రక్కు యజమానిని, హెచ్ఎస్ఆర్ అయ్యంగార్ గారిని వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శ్రీవారి శేషవస్త్రములతో సత్కరించాడు. టీటీడీ అధికారులు అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఆ 6 మానులలో ఉత్తమమైన దాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభానికి ఎంపిక చేసి మరో 100 ఏళ్లు పాడవకుండా ఉండేందుకు కెమికల్స్ కొట్టించి పురుగు చొరబడకుండా తగరపు రేగు వేయించి బంగారు ప్లేట్లు తొడిగించి ధ్వజస్తంభంగా నిలబెట్టేందుకు సిద్ధం చేశారు. పీవీఆర్కే ప్రసాద్ గారు స్వామివారికి, ఆయన భక్తులకు ఏ చిన్న లోపం జరిగినా ఆ పాపం తనదే అని భావించే వ్యక్తి. సో భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా పాత ధ్వజస్తంభము తొలగించి కొత్త ధ్వజస్తంభము నిలబెట్టడానికి సిద్ధం చేయండి అని టీటీడీ సిబ్బందిని నియమించారు. టీటీడీ సిబ్బందికి ఆ పని కత్తి మీద సామే. ఎందుకంటే మహాద్వారము మరియు వెండి వాకిలి మధ్యలో ఈ ధ్వజస్తంభం ఉంది. భక్తులు దర్శనానికి వెళ్లే క్యూ ఈ ధ్వజస్తంభం పక్క నుంచే వెళ్ళాలి మరియు బయటకు రావాలి. భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసి నిధి కోసం ఏర్పాటు చేసిన టీం వాళ్ళందరి సమక్షంలో ధ్వజస్తంభానికి ఉన్న గోల్డ్ ప్లేట్లను తొలగించి ఎంత లోతు వరకు ధ్వజస్తంభం ఉందో అంత లోతు వరకు భూమిని తవ్వి ఆ పాత ధ్వజస్తంభాన్ని తొలగించారు. ఆ పాత ధ్వజస్తంభం అంతా పుచ్చిపోయి ఉంది. పుకార్లు పుట్టించినట్టుగానే ఆ పాత ధ్వజస్తంభం కింద ఒక పెట్టె బయటపడింది. నిధి కోసం ఏర్పాటు చేసిన ఆ టీం వాళ్ళు పెట్టెని సీల్ చేసి భద్రపరిచారు. మీరు చెప్తే నమ్మరు, కానీ పాతమానుని తీసేయడానికి సిబ్బందికి వారం రోజులు పట్టింది. ఇక అసలు కథ ఇప్పుడే మొదలైంది. టీటీడీ ఇంజనీర్లు పీవీఆర్కే ప్రసాద్ గారి దగ్గరకు చేరుకొని, సార్, 75 అడుగుల పొడవు ఉన్న ధ్వజస్తంభం మానుని పూర్వపు ధ్వజస్తంభం ఉన్న చోట ప్రతిష్ఠించాలంటే మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మొదటిది పై కప్పులా ఉన్న మంటపాన్ని పగలగొట్టి
ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలి. రెండవది మహాద్వారము, దానిపైన ఉన్న గోపురాన్ని పగలగొట్టి భారీ క్రేన్ లోపలికి తీసుకువచ్చి దాని సహాయంతో ఈ మానుని మంటపం పైనుంచి పూర్వపు ధ్వజస్తంభం స్థానంలో ప్రతిష్ఠించాలి అని చెప్పారు. పీవీఆర్కే ప్రసాద్ గారు ఈ 2 ఆప్షన్స్ కి ఒప్పుకోలేదు. ఎందుకంటే మొదటిది మండపాన్ని పగలగొట్టాలంటే 1500 ఏళ్ల చరిత్ర గల మండపం పగిలిపోతుంది. రెండవది గోపురాన్ని పగలగొట్టాలంటే భక్తులకు దర్శనం కొద్ది రోజుల పాటు ఆపేయాల్సి వస్తుంది. ఆ 2 మార్గాలు కాకుండా నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం ఎలా అని తలబద్దలయ్యేలా అధికారులు ఇంజనీర్లతో చర్చించి ఇక జరిపే ఓపిక లేక మరుసటి రోజుకి వాయిదా వేశారు. వెంకటేశ్వరుడి పైన భారం వేసి నెక్స్ట్ డే మార్నింగ్ చర్చల్లో కూర్చుని ఉండగా కొద్దిసేపట్లోనే ఒక అధికారి ఒక మంచి ఐడియా ఇచ్చాడు. అది ఏంటంటే మానుని మహాద్వారం నుండి మోసుకు వచ్చేటప్పుడే దాని తల భాగాన్ని వీలైనంత ఎత్తుకు లేపి ఉంచుతూ దాని మొదలు భాగాన్ని నేలకే ఉంచుతూ ఏతమాకారంలో తీసుకెళ్దాం. అది సరిగ్గా మండపం కిందికి వచ్చేసరికి ఆ రంధ్రంలో నుండి పైకి దోపుదాం. హైట్ సరిపోకపోతే భూమిని ఇంకొంచెం తవ్వుదాం. పాప వినాశనం డ్యాం కడుతున్న ఇంజనీరింగ్ సిబ్బంది కళాశాలల సాయం తీసుకుందాం అని అన్నాడు. అద్భుతమైన ఆలోచన. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముహూర్తం చూసుకుని HCL ఇంజనీరింగ్ సిబ్బందిని కళాశీలుల్ని పిలిపించి ధ్వజస్తంభాన్ని సన్నిధి వీధుల్లోంచి మహాద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశపెట్టారు. అవసరానికి అనుగుణంగా మహాద్వారం నుండి బలిపీఠం వరకు లోతుగా తవ్వించారు. ఏం జరిగినా భక్తులకు అవరోధం కలగకుండా ఇంజనీర్లు ప్లాన్ చేశారు. భక్తులు కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ కరతాళ ధ్వనులతో కళాశీలుల్ని ఉత్సాహపరిచారు. రెట్టింపు ఉత్సాహంతో కళాశీలులు మానుని ముందుకు తోస్తూ ఉంటే మహాద్వారం నుండి బలిపీఠం దాకా ఉన్న గోతిలో ముందుకు నెడుతూ వెళ్తూ ఉంటే ఇంజనీర్ల నైపుణ్యం ఫలించింది. ఆ మాను శిఖరం మండపం పైకి ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. మండపం ఏ మాత్రం దెబ్బతినకుండా కర్ణాటకలోని దండేలి అడవుల్లో 300 ఏళ్ల పాటు పెరిగిన చెట్టు వెంకటేశ్వరుని ఆలయంలో ధ్వజస్తంభంగా ప్రతిష్టాపనకు సిద్ధంగా నిలబడింది. శాస్త్రానుసారంగా ధ్వజస్తంభం కింద నవరత్నాలు నవధాన్యాలు 2 పెట్టెల్లో ఉంచి ధ్వజస్తంభం పునాది భాగంలో ఉంచారు. పీవీఆర్కే ప్రసాద్ గారు స్వామివారి సేవలో అచంచలమైన భక్తి ఉన్నవాడు. అతనికి ఏదో వెలుతుగా అనిపించి అతని మెడలో ఉన్న శ్రీనివాసుని డాలర్తో ఉన్న గోల్డ్ చైన్ ని తీసి ఒక పెట్టెలో వేశాడు. క్షణాల్లో చుట్టూ చేరి ఉన్న అర్చకులు, మెరిసీదారులు, విఐపీలు, ఇతర భక్తులు ముందుకు వచ్చి ఉంగరాలు, చైన్లు వగైరా ఆభరణాలతో మరో పెట్టెను నింపేశారు. ఇలా 2 పెట్టెల్ని నిక్షిప్తం చేసి వాటిపైన కాంక్రీట్ పోశాక దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా 90 డిగ్రీస్ కోణంలో శాస్త్రోక్తంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి వేద మంత్రోచ్చారణలతో ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య తిరుమలగిరులు ప్రతిధ్వనిస్తుండగా 1982 జూన్ 10న బలిపీఠాన్ని ధ్వజస్తంభాన్ని పవిత్రం చేశారు. పాత ధ్వజస్తంభం మానుని పాపనాశనం డ్యామ్ లో వేదోక్తంగా విశ్రమింపజేశారు. ఇక లాస్ట్ గా ఆ నిధి కోసం ఏర్పాటు చేసిన టీం వాళ్ళందరి సమక్షంలో ధ్వజస్తంభం అడుగున బయటపడిన పెట్టెని ఓపెన్ చేస్తే అందులో కొద్దిపాటి బంగారము, వెండి ఆభరణాలు మాత్రమే దొరికాయి. ఇది జరిగిన 6 రోజుల తర్వాత పీవీఆర్కే ప్రసాద్ గారు పదవీ బాధ్యతలు మరొకరికి అప్పగించి బదిలీ అయి వెళ్లిపోతుండగా ఒక అధికారి పీవీఆర్కే ప్రసాద్ గారితో ఇలా అన్నాడు: మీరు పూనుకున్నారు కాబట్టి ధ్వజస్తంభం పునర్నిర్మాణం జరిగింది సార్ అని అన్నాడు. ఆ క్షణంలో ఒక వృద్ధ పండితుడు వెనక ఉండి శ్లోకం చెప్పాడు. అది ఏంటంటే, నా అహంకర్త హరికర్త తత్పూజ కర్మచాకిలం తదాపి మాతృతా పూజ తత్ప్రసాదేన అన్యదా. పీవీఆర్కే ప్రసాద్ గారు చిరునవ్వులు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ శ్లోకం సారాంశం ఏమిటంటే, నేను కాదు కర్తని, చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరియే. నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప మరి ఏమీ కాదు. శ్రీవారి ధ్వజస్తంభానికి చేతులెత్తి నమస్కరిద్దాం, గోవిందునికి జేజేలు పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. ఈ వ్లాగ్ గనక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా అందరూ కామెంట్ లో టైప్ చేయండి, గోవిందా గోవిందా.